వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కన్న కొడుకే కాలయముడయ్యాడు. 70 ఏళ్ల వృద్ధురాలని అత్యంత కిరాతకంగా అర్ధరాత్రి చంపినటువంటి ఘటన కర్నూలు జిల్లా బుధవారపేటలో బయటకు వచ్చింది. అయితే ఎందుకు చంపాడనేటువంటి అంశం మీద మాత్రం ఇంకా పోలీసులు ఆరా తీసేటువంటి పరిస్థితి ఉంది. ఈ చిన్న ఇంట్లోనే ఎల్లమ్మతో పాటు కొడుకు కూతురు కలిసి ఉంటారు. ప్రస్తుతం ఆమెకి 3 కొడుకులు కోడళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎందుకు దారుణంగా హత్య చేయాల్సి వచ్చిందనేటువంటి అంశం అయితే మనకు తెలియదు. కానీ ఈ ఇంట్లో నిద్రిస్తున్నటువంటి సమయంలోనే అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఘటన వచ్చింది. నేపథ్యంలోనే రంగంలో దిగారు. దీన్ని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కొనసాగుతుంది. కన్న కొడుకు 70 ఏళ్ళ తల్లి కనీసం కనికరం లేకుండా చంపాడనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే అంశం మీద మొత్తం మాట కొంతమంది కుటుంబ సభ్యులు ఏం జరిగింది అనుకుంటున్నారమ్మా? ఏం లేదు, చిన్న కొడుకు చంపేసినాడు అంతే. తిండి పెట్టేటే డబ్బుల కోసం చేసినాడు. ఎందుకు అతను ఏం చేస్తుంటాడు? తాగుకుంటే తిరుగుకుంటూ ఉంటాడు. పిల్ల మడుకొచ్చి పెడుతుంటే తాగుతుంటాడు అంతే. అంటే ఈ మధ్య ఏమైనా పెన్షన్ డబ్బులు ఏమైనా వచ్చాయా? వచ్చినాయి, 4,000 వచ్చినాయి. వచ్చి తీసేసుకున్నాడు. అక్కడ తీసుకుంటున్నాడు రోజంతా. ఆమెను కొట్టి ఆమెను చేసి మన ఒకరోజు వచ్చి నా దగ్గరకు వచ్చి ఉంది భయపడుకొని. మీరేమైతారమ్మా? కోడలు. ఈ వయసులో అయితే దారుణంగా చంపాల్సిన పరిస్థితి. తాగని డబ్బుల కోసం, డబ్బు కోసమే. అంటే ఎప్పుడు నేను చెప్పేదా అవ్వ ఇట్లా జరుగుతుంది. వచ్చి వస్తున్నా, అక్కడి నుంచి అడుస్తున్నా, పోతున్నాను. ఫోన్లు చేస్తూనే ఉన్నా గేర్లు అందరికి చెప్తూనే ఉంటా. ఫోన్లు చేసి ఏమైంది ఏం కథ అని అడుగుతూనే ఉంటా. కొట్లాడుతున్నానంటే వస్తూనే ఉంటా, వచ్చి అడుస్తూనే ఉంటా. మేము పోయి సంవత్సరం అవుతుంది నేను అక్కడ శ్రీరామ్ నగర్కి వెళ్ళి అక్కడ పోయినాము బాడకి. ఇక్కడ లేము మేము, పైన బాడకి ఇచ్చి నేను అక్కడ వెళ్ళిపోయినాం మేము. అంటే ఎందుకోసం మీకోసం పెట్టుకోవచ్చు కదా, ఇట్లా జరిగేది కాదేమో. ఉండమంటే ఉండకుండా వచ్చేసినామే. పిల్లలు ఆడ కొట్లాడుతుంటారు, ఆడ చేస్తుంటారేమో అని అక్కడికి వచ్చిన ఇక్కడ గ్యాస్ని కళ్ళు తాగి ఆమె కూడా వీని టెన్షన్ మీద మైండ్ పని చేస్తలేదు ఆమె కూడా. కానీ మా అత్తకు షుగర్ లేదు, బీపీ లేదు, ఆరోగ్యంగా ఉండేది అసలు. కరెక్ట్ 75 ఉన్నాయి ఆమెకి. అంటే ఈ వయసులో షుగర్ బీపీ లేదు, కానీ ఇంత దారుణంగా ఎందుకు చంపేసినాడు అంతే. ఎందుకంటే డబ్బు కోసం తాగనికే అంతేం లేక. ఏమైతారమ్మా మీకు? మాకు ఆడపిల్ల సార్, ఆడపిల్ల సొంతం. నా మగుని అక్క అయితే సొంతం. చిన్నప్పటి 3 కొడుకులు అన్నీ పంపించినాం సార్. ఆయనకు బియ్యం కానింటి, గడ్డ కానింటి, కారం పొడి కానింటి అన్నీ పంపించినాం. మా ఆడపిల్ల బాగుపడాలి కదా మేము అని పంపించిన. మర్ది బిడ్డని ఇచ్చింది ఈయనకే. వాడిని పిల్లని చంపినాడు ఈడి. వాడు గడ్డ మోసి టాచర్ పట్టుకోలేక గడ్డ మోసి చచ్చిపోయింది ఆ పాప. ఒక 3 నెలల సంవత్సరం పిల్లోడు. ఆ పిల్లోడు తమ బిడ్డ సొంత చచ్చిపోయింది. మళ్ళీ ఇప్పుడు తల్లిని చంపినాడు. ఇంకా ఏం చేయాలి సార్, మేము ఎడు చేయాలా ఇంకా టెన్షన్ ఊరికే చేసుకుంటాం. తల్లి చంపిన వాడిని ఏం చేయాలమ్మా? ఏం చేస్తావు సార్, మీరే బయటకు రావడు సారు. అక్క సచ్చినే చింతలాగా పిల్లలు అడకతేనే పోతారు 2 బిడ్డలు కూతుర్లు. అక్కడనే ఉండాలి, సచ్చినే చింతలా సార్ అని చెప్తున్నా కదా. ఇప్పుడు వాడు అక్కడనే ఉండాలి, రాకూడదు ఎప్పటికి. వాడు వాడు తొలక రావడు, వాడు అక్కడనే ఉండాలి జీవితాంతంగా. రాడు సార్. నాకు ఫ్రెండ్ అవుతుంది సార్. మేము పక్క వెళ్ళి ఎప్పుడు చూసినా ఎక్కువ నేస్తాం మాకు ఆమెకు. నేను నిన్ననే పాత బస్ స్టాండ్ పోయినా ఇట్లా జరిగిందని చెప్పే వరకు వచ్చేస్తాను. డైలీ నిత్య కళ్యాణం పచ్చతోరణం వాళ్ళకి డైలీ కొట్లాడినాయి. నిన్న పొద్దు నుంచి రాత్రి వరకు ఆమెను బయటికి వెళ్ళనియలేదంట కొడుకు. అది సార్ తాగేదానికే ఆయన డబ్బులు తీసుకోవటం 150 తాగి రావటం, మళ్ళీ తల్లిని మళ్ళీ ఇగ్గటం, చేతులు ఇగ్గటం. ఎవరు భయపడి ఆయన కోసం అసలు ఎవరు వచ్చేదే లేదు సందుకు. ఆడపిల్లలు 70 ఏళ్ళ వయసు కదా, పని చేయలేదు కదా. ఆమె కాడ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? పింఛన్ డబ్బులు వస్తాయి కదా సార్, 4,000. ఆ 4,000 వస్తాయి, ఆడుకునికి పోతుంది. ఆ డబ్బులు వస్తాయి ఆశవానికి. ఆ డబ్బు కోసమే చంపిండు వాడు. చాలా సార్ అట్లా ఉంది. మంచిగా బాగుండే గేర్లే, మంచి మర్యాద. ఇంకోసారి అట్లా చేయకుండా లంచ కొడుకుని ఏదో చేయాలి. పెండ్లాన్ని వాడిని 2 రేండి సార్. 2 పిల్లలు ఉన్నాయి, ఆడ ఉంటారు పిల్లలు. ఇంట్లో చిన్న ఇల్లు ఉంది కదా, అసలు తోడు వీళ్ళు దాంట్లో ఆడ కోడలు వీళ్ళు ఉంటారు కదా, ఎవరు లేరా? పక్కన రూమ్లో ఉన్నారంట సార్. రాత్రి 3 గంటలకు వర్షం వచ్చింది, ఎవరికి వినిపించలేదు. ఆ వర్షంలో పోయి
తల్లి డబ్బులు అడిగిండో కమ్మలు తీసిండో ఏం చేసిండో పీకిండు చెయ్యి తిప్పిండంట, చెయ్యి కూడా ఇరిగింది. ఏం చేసిండో నర్సింగ్కి పోయింది. 6 పిన్ రాలే జనాలకు, ఎవరికి ఏం చేయలేదు. ఏం చేస్తారు? 3 గంటల రాత్రి ఏం చేస్తాం చెప్పు? ఇంకా ఏదోటి చేసిండు వాడు. అత్యంత కిరాతకంగా 70 ఏళ్ళ వయసు ఉన్నటువంటి తల్లిని అత్యంత దారుణంగా చంపినటువంటి ఘటన చాలా కంటతడి తెప్పించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలము తాగుడికి బానిసయ్యి గతంలో కూడా మొదటి భార్యను చంపేసినటువంటి ఇతను చంపేశాడని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అయితే మనతో కొంతమంది ఆమె తోడుకోడలు ఉన్నారు. ఏమ్మా, ఏం జరిగింది అనుకుంటున్నారు? మేము ఇక్కడ కల్లూరు ఎస్టేట్లో ఉన్నాం సార్. బట్ట పెట్టి నోట్ల బట్ట పెట్టి దొమ్మల కూర్చొని చంపేసినాడు. మేము అక్కడ ఉన్నాం, మాకేం తెలియదు సార్, వీటి కోసం చెప్పినారు అంతే. నేను మిస్టరీలో క్యాషియర్లో జాబ్ చేస్తాను. నైట్ అక్కడనే పడుకున్నా. నేను నైట్ అక్కడనే పడుకుని ఉన్నా. నేను ఇంకా మార్నింగ్ 4 o'clock 4:30 ఆ మధ్యలో నాకు కాల్ వచ్చింది, ఇలా జరిగింది ఇంట్లో అంటే. ఇలా వచ్చేసాను, డైరెక్ట్ చూసి అక్కడ బాడీ పడి మంచం పైన. ఏమైతావు నువ్వు? నేను మనవన్నీ అవుతా. ఐ మీన్ ఇప్పుడు మా డాడీకి ఫస్ట్ వైఫ్ కొడుకు నేను. ఆమె ఎక్స్పైర్ అయిపోయింది, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. వాళ్ళకి 2 డాటర్స్. అంటే మీ బాబాయ్ ఎలా ఉన్నాడు అంట? బాబాయ్ డాడీనే అంటే నార్మల్ జస్ట్ పనికి పోతుండే. వంట మాస్టర్ మంచిగా పని చేసుకుంటాడు. లేదంటే జస్ట్ ఇంకా తాగుతుంటాడు, వస్తుంటాడు ఇంట్లో. ఇంకా కొట్ల గొడవ చేసుకుంటాము. డబ్బులు కావాలి నాకు అని ఉంటాడు. ఇంకా డబ్బులు కావాలని చెప్పి టార్చర్ చేస్తుంటాడు ఇంట్లో అందరినీ. అలానే మేము కూడా అట్నే టార్చర్ చేస్తుండే. నిన్న నేను ఇంట్లో లేనని చెప్పి చూసి అలా అయిందో లేదంటే ఎందుకేమో తెలియదు, బట్ నిన్న అలా జరిగింది. అంటే గతంలో ఎప్పుడైనా గొడవ పడేవాళ్ళు? గతంలో చాలాసార్లు గొడవ పడేవాళ్ళు. ఈ ఫ్రీక్వెంట్లీ డైలీ అయితే పక్కా చిన్న గొడవనే జరిగేది ఇద్దరి మధ్యలో. డబ్బుల విషయంలో అన్నా సరే, ఏదో ఒక విషయంలో అయినా సరే పక్కా ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతూనే ఉంటుంది. నేను మనవాడిగా మీ నాన్నకు చెప్పలేదా ఒకసారి అట్లా ఎందుకు ఇట్లా చాలాసార్లు చెప్పా, మార్చడానికి కూడా ట్రై చేసినాం. బట్ ఆయన మారకుంటే మనం ఏం చేస్తాం సార్? చెప్పి ఆయనకి చెప్తే మారకుండా ఇంకా అట్నే తాగకుండా అట్నే ఇంకా ఎక్కువ చేస్తుంటే ఇంకా ఎవరేం చెప్పడం లేదు. నేను మధ్య ఉండేది ఇంట్లో ఎక్కువ. నేను ఒక్కటి రాలేదు, నేను జస్ట్ ఇంటికి నైట్ ఇంకా వర్షం పడుతుంది. నైట్ హెవీ ఫుల్ ట్రైన్ ఉంటే ఇంకా అక్కడనే పడుకున్నాం, రూమ్స్ అలాట్ చేసింటే. సో నిన్న నైట్ ఇలా జరిగింది. అంటే మీ అమ్మ కూడా చంపేశాడని అంటారు, నిజమేనది? అది అప్పుడు నాకు జస్ట్ 1 year సార్. అది నాకెంత మాత్రం నిజమో ఏమో తెలియదు. అందరైతే అదే అంటున్నారు. అప్పుడు కూడా సేమ్ ఇట్లా తాగి టార్చర్ చేస్తుందంటే ఫుల్. అప్పుడు కూడా తను ఇలానే అదే ఇంట్లోనే పైన కిరోసిన్ పోసుకొని చనిపోయింది. అప్పుడు కూడా తను అప్పుడే కేసు పెడతామంటే జస్ట్ నాకు 1 year ఉందా, నా ఫ్యూచర్ చెడిపోతుందని చెప్పేసి అప్పుడు ఏమనకుండా వదిలేశారు, జస్ట్ ఎక్స్క్యూజ్ చేసి. ఈసారి మళ్ళీ ఇది నెక్స్ట్ టైం రిపీట్ అయింది. అలా మీ ఫాదర్ ఇంత దారుణంగా మీ జేజమ్మని ఇలా ఇది చేశాడు కదా, అసలు ఏం చేయాలి? అదే అందుకే సార్ ఇప్పుడు పోలీస్ వాళ్ళకి కస్టడీకి అప్పగించాం కదా. కస్టడీ ఏమంటే అదే కస్టడీ వాళ్ళకి అప్పగించాం కాబట్టి కస్టడీ వాళ్ళు ఏం తీసుకుంటారో వాళ్ళ యాక్షన్, దాన్ని మేము కూడా దాన్ని ఏమి ఆపం. దానికి మేము కూడా ఏమి అబద్ధం చెప్పాం. మొత్తంగా చూసుకుంటే చాలా దారుణమైనటువంటి ఘటన ఇది. కన్న కొడుకే తల్లిని హతమార్చినటువంటి ఘటన కంటతడి పెట్టిస్తోంది. 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి తల్లిని కేవలం తాగుడికి బానిసయ్యే మొదటి భార్యను కూడా వేధించి చంపేసినటువంటి ఘటన ఉంది. మనతో కొంతమంది బంధువులు కూడా ఉన్నారు. ఏం జరిగింది పెద్ద? ఏం లేదు సార్, మాస్తికంలో నేను లక్ష్మాపురం ఉన్నది. లక్ష్మాపురం అయితే నాకు తెల్లారినాక ఫోన్ చేశారు. ఇక్కడ వచ్చేలోపు ఏమైందమ్మని అడిగితే వాళ్ళ బిడ్డని ఎవరు చంపినని, ఇప్పుడు ఆమె చచ్చిపోయిన ఆమె మనవరాలు, ఆ బాబాకు 10 ఏళ్ళు దగ్గరకు ఉంటాయి. వచ్చి తాత ఏం లేదు నేను అనుకుంటా లోపడాక అమ్మ అని చెప్పి లోపలికి పోయినాడట. గడబెట్టి ఆమె కేకలేస్తుంది. అప్పటికి నన్ను చంపుతున్నా అంటే వీళ్ళు పోయి గడ దొబ్బినారు. గడ దొబ్బితే తీసిలేడు. గట్టిగా దమాయిస్తేనే తీసుకొని చంపినని చెప్పి కమ్మలు తీసుకొని బలవంతంగా ఆ బంగారుపేటకు సరదానికి పోయినాడు. అప్పుడు ఆ పిల్లలు ఇల్లు తిరిగిపోతేనే ఉన్నాడు వాళ్ళ మరిది, ఆమె చచ్చిపోయిన మరిది. చంపినాను పోతున్నాడటగా, చంపేసినా అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆ బంగారు షాప్లో పోతే కమ్మలు తీసుకొని వెనక్కి తీసుకొని వచ్చినారు. నేను వచ్చిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన. అంటే తల్లిని చంపినటువంటి కొడుకుని ఎట్లా చూడాలి? వాణి వాస్తవికంలో పోలీస్ డిపార్ట్మెంట్కు మేము చంపాలంటే 1 నిమిషం పట్టదు. మేము చంపితే మేము కేసుకోవాలా. పోలీసు డిపార్ట్మెంట్ని ఆశ్రయించి వానికి శిక్ష పడతాడు చేస్తే ఇటువంటి సంఘటనలు మళ్ళీ నా కొడుకు కూడా చేయడు. ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు.
ఒక ఈ దుర్మార్గులు ఇటువంటి వాళ్ళు భూమి మీద ఉంచరాదు. సరైన ప్రభుత్వము, సరైన పోలీసు వాళ్ళు, వాళ్ళకు ధన్యవాదాలు. ఇప్పుడు ఆ విధంగా మనకు శిక్షించితే ఇంతకుముందుకు ఒక భార్యను చంపా, మేము పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ తల్లిని కూడా రోయకుండా చంపినా అంటే ఉన్న పిల్లల్ని కూడా చంపడానికి గ్యారెంటీ లేదు. వాడు చాలా కూని కోరికి చేసినాడు కాబట్టి వాని ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లు వాళ్ళు ఆదరించి వాళ్ళు ఖచ్చితంగా వాని రిమాండ్కి పంపించి శిక్ష పడతాడు చేయాలి వానికి అని నేను కేసు కూడా ఇచ్చినాను. కేసు కూడా మనతో మాట్లాడి కొంతమంది ఏం జరిగేది డైలీ ఇక్కడ? డైలీ గురించి నాకు రోజు నేను రాత్రి పనికి వేస్తే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా. మంచిగా మా అమ్మ పాపం చిన్నప్పుడు భర్త చచ్చిపోతే పిల్లల్ని పట్టుకొని ఇంత పిల్లల్ని సాకి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసింది సార్. మళ్ళీ అమ్మని ఈరోజు వాళ్ళ కోడలు ఏమంటుందంటే తాగింది ఆయమ్మ తాగింది, నా మొగుడు తాగిందంటే యా తల్లి తాగి కొడుకు సంపు అని అన్నది కదా. అట్లా ఇంకా నాకు తెలిసిన అది ఇంకా నేను లొల్లి అవుతుంటే ఎవరో కొట్లాడుతుంటారు అనుకున్నా. నేను పనికి పోదంటే నా కొడుకు అమ్మ ఎల్లమ్మ పెద్దమ్మని చంపినా అంటే జమ్మలన్నా అని చెప్తే వచ్చినాం. అంతే. మంచిది అమ్మ, మంచిది బంగారు తల్లి. పిల్లల్ని చిన్నప్పుడు అమ్మ చిన్న వయసులో భర్త చచ్చిపోతే పిల్లల్ని పట్టుకొని బతికింది. మా గేర్లో అమ్మ ఉదాహరణ. అమ్మ చూసి ఇంకా 10 మంది బతకచ్చు, అంత మంచిదే అమ్మ. నాకు కూడా అన్నం తిన్నావా అని, నీ క్యారీర్లు అన్నం ఉందా లేదా పెడుతున్నా అంటున్నా నన్ను. నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. అమ్మ నిన్ను దొరేటప్పుడు ఇట్లున్నా. అమ్మకి కొడుకు చంపినాడు కదా, అమ్మకి బిడ్డలు లేరు, బిడ్డలు ఉంటే కూడా ఆడతారు సార్. ఇప్పుడు అంటే 70 ఏళ్ళు కదా, ఈ వయసులో చంపాల్సిన పరిస్థితి. తాగుబోతాం. నా కొడుకు పిల్లల్ని ఆ పాప మంచిగా సంసారం చేయకుంటే ఏడుస్తుంది. ఆ పిల్ల కాల్చుకొని చచ్చిపోయా. వాళ్ళు సొంతం తమ్ముళ్ళు కాబట్టి అప్పుడు కేసు పెట్టలే వాళ్ళ అక్క మక్కను చూసి. ఇంక ఇప్పుడు వాళ్ళ అక్కనే చంపినందుకు వాళ్ళకి బాధనే ఉంటుంది కదా సార్. మనతో మాట్లాడడానికి ఎవరైతే నిందితుడు ఉన్నారో, నిందితుని భార్య, అసలు ఏం జరిగిందనేటువంటి రాత్రి ఏం జరిగిందనే అంశం మీద ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగిందమ్మా, మీకు తెలిసి ఏమనుకుంటున్నారు? ఆయననే లోపలికి పోయినాడు సార్. ఆయన ఏం చేసుకున్నారో తెలియదు, గంధం తెలియదు. ఒక్క కేకకు మేము బయటకు వచ్చేసినాం. పండుకున్న వాళ్ళం పాస్కాన్ని చూసినప్పుడు చనిపోయింది, నేను పోతున్నా అని అప్పుడు డోరు వాకిలు తీసి వెళ్ళిపోతున్నాడు సార్. వెళ్ళిపోతుంటే మేము లబోదిబో అని అన్ని ఇళ్ళకు తిరిగి అందరిని పిలుచుకొచ్చుకున్నాం సార్. అప్పటికి ఆ పక్కింటి ఆమె వచ్చి చనిపోయింది అని చెప్పింది సార్. అంతవరకు నేను చూసింది. 3 అయింది సార్, 3:30 అవుతుంది సార్. అప్పుడే సార్. అప్పుడు పాస్ కన్నులు వేసినాం. మాకు మతిలేదు సార్. పొద్దుమూకులు కష్టపడతా పడుకుంటా, లేయను. 2 ఆడపిల్లల్ని పక్కన వేసుకుంటా పడుకుంటా. ఇంకా మతి శృతి లేకుండా పండుకుంటా సార్. తావి ఇంట్లో అట్టనే ఉన్నా గమ్మనుంటా సార్. మా అత్త కానీ ఆమె చనిపోయిన ఆమె కానీ బాగా ఏ టైం పడితే ఆ టైం తాగుతుంది సార్. ఇంకా దాంట్లో ఏం జరిగింది మాకు తెలియదు సార్. ఇంకా అంతే. ఒక్క కేకకు లేచినాం, అది లేకపోదు మేము కానీ ఆ ఒక్క కేకకు లేచినందుకు గడ ఇట్ట కొట్టినందుకు బయట పడినాం సార్. అంతవరకే చూసింది మేము. అంటే గొడవ డైలీ జరిగేదా ఇంట్లో? గొడవ అంటే మా భార్య భర్తలకి తావడము, నువ్వు పడడము, పని పోవు అని మా ఇద్దరికి జరిగేది అంతవరకే. కానీ తల్లి వరకు తల్లి లేదు అసలు. నిన్నలా మొన్న వచ్చింది ఇంటికి. ఎక్కడ పోయినదో తెలియదు నాకు. వాళ్ళు ఎక్కడ ఎంతమంది ఉండేది నాకు తెలియదు. వచ్చి నిన్నంతా నీళ్లు పట్టుకుపోయింది, బాగానే ఉంది. ఈ రోజంతా నిన్న సాయంత్రం ఏం జరిగింది, నీళ్ళు వదలమ్మా అంటే సాయంత్రం వదులుతారు, నేను పనికి నేను పోవాలన్న పనికి నేను పోయి సార్. వాళ్ళు నీళ్లు పట్టుకున్నారు, బాగానే ఉన్నారు. రాత్రి తావొచ్చింది, బాగా కళ్ళు గిల్లు తావొచ్చినారు, బాగానే ఉన్నారు. బాగా పండుకున్నాం. 9:30, 10 అవుతుంది. కార్తీక పౌర్ణమి అని ఈరోజు మంచి రోజు అని శుక్రవారం పూజ చేసుకుందామని అన్నీ తెచ్చి పెట్టుకున్నాం సార్. ఇట్లా జరుగుద్దని మాకు తెలియదు. ఒక్క కేకకే వాకిలు తీసేసినాం. అప్పటికే అయిపోయింది సార్. మళ్ళీ ఎన్ని గంటలకు లేచింది తెలియదు, ఎన్ని గంటలకు ఆమె ఇంట్లోకి పోయింది మాకు తెలియదు సార్. గడ పెట్టుకున్నారు, ఆ గొల్లని తీసినాం అంతే. మేమే గట్టిగా అరిసి తీసేసినాం. తీసి ఇంటింటికి పోయి అందరిని పిలుచుకొచ్చుకున్నాం. వచ్చి వాళ్ళు చేసినారు సార్. డబ్బులు కావాలని ఎప్పుడు వేధించేవాడా? ఏలే సార్, వెళ్ళలే. నన్ను టార్చర్ పెడుతున్న భార్యని కట్టుకున్న భార్య వరకే ఉండే కానీ తల్లి వరకు పోలేదు. అబద్ధం ఆడకూడదు సార్. ఇంకా ఆడ ఏం జరిగింది తెలియదు సార్. మొత్తం వేధింపులు తట్టుకోలేకే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఉంది. అయితే చాలా అందరూ కూడా ఒకటే అంటున్నారు,
అతను తాగుడుకు బానిస అయ్యాడు. తాగినప్పుడు మాత్రం చాలా రాక్షసంగా ప్రవర్తిస్తాడు. ప్రతిరోజు కూడా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎంత వారించినా సరే తల్లికి నెల నెల వచ్చేటువంటి పెన్షన్ ఏ డబ్బు అయితే ఉందో ఆ డబ్బు కోసం వేధించేవాడు. అక్కడ తీసుకెళ్ళి అయితే నిన్న రాత్రి మాత్రం అత్యంత కిరాతకంగా గొంతు నులిమి చంపాడా లేకపోతే దిండు కప్పి చంపాడా అనేటువంటిది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బంధువులు కావాల్సినటువంటి వీరంతా. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ RTV కర్నూలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.